ఆర్టీసీని మెల్లగా సందట్లో సడేమియా అని చెప్పి ఆర్టీసీని అమ్మకానికి తలుపులు తెరుస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు రోడ్డు ఎక్కితే తంతారు, పోలీసులను వాడతారు. అంటే మీకు ఏంటయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రస్తుతం మీ తృష్ణంతా ఏంటంటే సోషల్ మీడియాలో బయట బజార్లో ఎట్లాగో తన్నిస్తున్నాం, కేసులు లోపల వేయిస్తున్నాం, అయినా యావడ ఆగట్లా. సోషల్ మీడియాలో కూడా కనపడకూడదు మీ వికృత చేష్టలు, లేదా మీ పరిపాలన ఉన్నటువంటి తప్పులు, దోపిడీలు, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు కనపడకూడదు. మీరేం చెప్తే అది వినాలి. మీరేం చూపిస్తే అసలు మామూలుగా ఎడారి చూపించి ఇదిగో పచ్చగా పండుతుందంటే చూపించాలి. అమరావతి చూపించి ఇదిగో ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ ఏమి లేవు, పొలాలు కాదు, అసలు మొత్తం అద్భుతంగా అయిపోయింది, రైతులకి ప్లాట్లు ఇచ్చేసాం, రైతులు డాబాలు కట్టేసుకుంటున్నారు, రైతులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, రైతులు పార్కులో వాకింగ్ చేస్తున్నారు, రైతులందరూ కూడా అని చెప్పని మాకు టీవీలు వార్తలు చూపిస్తే అదే నిజమని నమ్మాలి. ఆఖరికి అమరావతిలో ప్లాట్లు దక్కని రైతులు కూడా నమ్మాలి. మీరు మోడీ గారిని లుచ్చాహాయి అంటే ఆహా లుచ్చాహాయి అని మనం నమ్మాలి. మోడీ గారు అచ్చాహాయి అంటే ఆయన దేశ్కి కాదు అసలు విశ్వనేత అంటే మొత్తం మేమంతా నమ్మాలి. ఎదురెవడు చెప్పకూడదు. మీరే ఫేక్ న్యూస్ చెప్తే అదే ఏమేగా. విజయవాడలో లాకప్ డెత్ జరిగింది. ఆ లాకప్ డెత్తో దాన్ని కప్పెడదామని చూశారు. మీ ప్రయత్నాలు సాగలేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ మీ బతుకుని బజారుని పడేసినాయి. మొత్తం మిమ్మల్ని వివస్త్రం చేసి మిమ్మల్ని మీ దాష్టికాలని నగ్నంగా సమాజానికి చూపించినాయి. ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల నమ్మకం పోయిందనేటువంటి బాధ లేదు, దాని గురించి బెంగలేదు. ఈ విజయవాడ లాకప్ డెత్ కేసులతో పోలీసులు వెనకడిగేస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. ఎందుకని? ఆ కుర్రోడ్ని, సాయికృష్ణ అనేటువంటి కుర్రోడ్ని ఎందుకు రౌడీ అంటే కోర్టు వారెంట్లు ఉన్నా కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం ఏళ్ల తరబడి 2 ఏళ్ల నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పరు. సిపి గారు సమాధానం చెప్పడు, డీజీపీ గారు సమాధానం చెప్పడు. మరి మర్డర్ కేసులో అతను ముద్దాయిగా అరెస్ట్ అయితే ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపారు? ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు? కనీసం అతను 90 రోజులు పూర్తవుతుంటే మీరు ఛార్జ్షీట్ ఇంకా కనుక టెక్నికల్గా తయారవడానికి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి కదా, దాని కింద మీరు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? అతను జైల్లో ఉంచడానికి ఇంకా ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇవన్నీ సహజమైన అనుమానాలు కదా. ఎందుకు మీరు లాకప్ డెత్ జరిగితే విజయవాడ సిపి ఎందుకు పట్టించుకోలేదు? డీజీపీ ఎందుకు పట్టించుకోలేదు? వార్తలు వస్తున్నా పట్టించుకోలేదు. సిపికి తల్లి కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? మీరేదో పని చెప్పారు, ఆ పని చేయడంలో మరి ఆ కుర్రాడిని ఆ పని తొదముట్టించమనే పనా, లేదా ఇంకేదైనా పనిలో ఆ రాబట్టే పనిలో కుర్రోడు ప్రాణాలు పోయినాయా? ఇక భగవంతుడు తెలియాలి. ఎందుకంటే నిజాయితీగా ఎంక్వైరీ చేసేవాడు ఎవడు లేడు కదా. నిజాయితీగా ఎంక్వైరీ జరగట్లేదు. పోలీసులకి ఏమొచ్చింది? అమ్మ చంద్రబాబు గారిని నమ్మకూడదురా బాబు, చంద్రబాబుని నమ్మితే అయిపోయాం మనం, చంద్రబాబుని నమ్మామా సిఐ నాగరాజుకి పట్టిన గతే, లేదా కానిస్టేబుల్ అశోక్కి, లేదా ఇంకోళ్ళకి వాళ్ళకి పట్టిన గతే మనకు పడుతుంది, వాడుకుంటాడు, మన ఎరై చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అనేది పోలీసులకు ఒక భయం వచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు పెట్టినట్టుగా తప్పుడు కేసుల్లో ఇంకా పెట్టరు, దూకుడుగా వెళ్ళి కొట్టరు, తన్నరు, లాకప్లో కేసులు పెట్టకుండా ఎత్తుకొచ్చి రాత్రిపూట ఎత్తుకొచ్చి దారిలో ఎక్కడో కుమ్మటం, స్టేషన్లో తీసుకెళ్లి కుమ్మటం, ఇట్లాంటివి ఇక పోలీసులు చేసే పరిస్థితి కనపడతలేదు. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, రాజకీయ ప్రత్యర్థుల్ని పోలీసులతో దూకుడు తగ్గిపోతుంది కాబట్టి, పోలీసులు ఆలోచిస్తున్నారు కాబట్టి, పోలీసులు ఆలోచనలో పడ్డారు కాబట్టి ఏమి పోలీసులు మనకేమి ఇవ్వడో, రావాల్సిన ఏమి ఇవ్వడో, ప్రమోషన్లకు డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఫుల్గా వాడుకుంటున్నారు, మనని అడ్డగోలుగా తప్పుడు పనులు చేయిస్తున్నారు. ఇవాళ మన జైల్లో కూడా పెట్టిస్తున్నారు, మన మీద మర్డర్ కేసులు కట్టి. మనం వాళ్ళు చెప్పిన పనులే కదా మనం చేసేది. మనం ఏం చేసాం? మన ముద్దాయిలుగా ఇటువంటి పోలీసులు మనకెందుకు రా బాబు, గోడెక్కేద్దామని గోడెక్కేస్తున్నారు మెల్లగా పోలీసులు. ఎప్పుడైతే గోడెక్కేస్తున్నారో ఇప్పుడు చంద్రబాబులోకి భయం వచ్చింది. రాష్ట్రంలో పరపతి పోయినా పర్లా, 2 ఏళ్ల ముందు పరపతి పోయింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీక కొయ్యటానికి, అంటే ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉంచాల్సిన ప్రభుత్వాన్ని 2 ఏళ్లకి ఎప్పుడు పోతుందా అని చెప్పని పూజలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పోతరా బాబు అని చెప్పని రోజు దేవుని తలవని రోజులు, ఏ మతంలో కానీ. ఇప్పుడు పోలీసులు జారిపోతున్నారు కాబట్టి పోలీసులకి ఒక ఆయుధం ఇవ్వాలి, లేకపోతే పోలీసులు ఇక మన కంట్రోల్ ఉండరు, ఇక వైసీపీ వాళ్ళని తన్నరు, వైసీపీ వాళ్ళని ఎత్తుకొచ్చి కుమ్మరు, దొంగ కేసులు పెట్టరు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 ఏళ్ళు విధ్వంసం అని విష ప్రచారం చేశారు కదా, తప్పుడు ప్రచారంతో మీరు అందలం ఎక్కారు కదా. మరి ఇప్పుడు 2 ఏళ్ళు దాటారు కదా, మీరు చేసిన అభివృద్ధి ఏది చెప్పుకోరా అంటున్నా. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే మీరంతా డొల్ల కాబట్టి, మీరేమి చేయలేదు కాబట్టి. స్థలాలు అమ్ముకోవటం, దోచుకోవటం, జనాలకు దోచిపెట్టడం, చెప్పటానికి చూపించడానికి మీ దగ్గర ఏం లేదు కాబట్టి ఇవాళ ఈ అణచివేత కార్యక్రమం. ఈ రోజుకి గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అది అని, జగన్మోహన్ రెడ్డి గారు హంతకుడని, జగన్మోహన్ రెడ్డి గారు కిరాతకుడని, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటారు మీరు. నేను అడుగుతున్నా, మానసికంగా మీకు రుగ్మత ఉందా లేదా ఇదేని ఇట్లా ఈ రకంగా మాట్లాడటానికి? మీకు మానసిక రుగ్మత ఉందో లేదో ఒకసారి చెక్ చేయించుకుంటున్నారా సార్ మీరు? ఇంత నీచంగా మాట్లాడటం ఈ వయసులో. ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేరా మీరు? అభివృద్ధి ఏది మీది అంటున్నా. మీ అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించరా? ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కల్పన అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఆధార్ కార్డు, పేరు, సర్టిఫికెట్, ఏ కంపెనీలో ఉద్యోగం, పే స్లిప్తో సహా బయట పెట్టగలరా అని అడుగుతున్నా. తప్పుడు మాటలు, ఇవన్నీ తప్పుడు ప్రకటనలు. సూపర్ 6, సూపర్ హిట్ ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 ఏమి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ఫ్రీ బస్ పేరుతో ఆర్టీసీని ఉరేస్తున్నారు మీరు. ఇవాళ ప్రజల ఆస్తిగా ఉండాల్సినటువంటి, ప్రజల కోసం బతకాల్సినటువంటి ఆర్టీసీని ఉరేస్తున్నారు మీరు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నారు పేదవాళ్ళకి. ఎవరికి ఇచ్చారు? 3 గజాలు ఇచ్చారా? ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు నెల నెల. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎస్సీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. ఎస్టీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. అడ్వర్టైజ్మెంట్లు చూపించారు. ఎన్నికల హామీలు గుర్తుకు రావు, చర్చించరు కేబినెట్లో. ప్రజల కష్టాలు చర్చించరు, రైతులకి పంట పోతుందనే చర్చించరు. ఆఖరికి మీకు ఎలక్షన్లకి చందాలు ఇచ్చారు, 600 కోట్లు 700 కోట్లు చందాలు ఇచ్చారని చెప్పని రొయ్యల మేతని ఆకాశంలో బిగించి అమ్ముతుంటే పట్టించుకోరు. దుర్మార్గం కదండి. 6 మాసాల్లో కేజీకి 14 రూపాయలు పెంచడం, నెలలో కేజీకి 10 రూపాయలు పెంచడం తప్పు కాదా అని అడుగుతున్నాను. దుర్మార్గం కాదా? మీరు 4 రూపాయలు పెంచమంటారు, వాళ్ళేమో ఒక రోజు ఆగి 2 రూపాయలు తగ్గిస్తారు.